ఇంటికి రావాలి. ఇంకా కళ్ళకాడ ఉండకండి, కాళ్ళ దగ్గర ఉండకండి. సైడ్ రాను. పెన్షన్ అవుతున్నాడా? ఆల్రెడీ రమ్మని చెప్పు. హాస్పిటల్ అరే
మళ్ళీ అవినాష్ అవినాష్ అడుగు ఏమైంది బా మనోరైతే చేస్తాం చూస్తాను ఇదేనా వెళ్ళిపోతాయి మీరు సైడ్కి వచ్చేయండి వెళ్ళిపోతాను సార్ వెనకాలకు వస్తుంటే వెళ్ళిపోతానే ఉంటాను అలాగే ఇబ్బంది ఉండదు ఓకే ఓకే సార్ పెడతారు సార్ సార్ వచ్చేస్తాం ఓకే ఓకే రావణ లాస్ట్ వీక్ వచ్చాను అదే లాస్ట్ లో రా ఇప్పుడు స్టార్ట్ అవరా వచ్చే బయటగా
కన్సర్న్ బంధువులన్నా తెలిసిన వాళ్ళన్నా ఫ్రెండ్స్ అన్నా అన్నకు నిజంగా ఎంత ఆయనకు గమ్యం ఉంది, ఒక గురి ఉంది. నిజంగా అన్న చదివిన చదువుకు అన్నకుండే పేరుకు మరి అబ్రాడ్లో ఉంటే చాలా సంపాదించుండేవాళ్ళు. లేదా సిటీలలో హాస్పిటల్స్ కట్టింటే ఏ ఒకటో రెండో మూడో హాస్పిటల్స్ కూడా కట్టిండే వాళ్ళేమో, ఒకదానితో కాదు, అంత మంచి పేరు ఉంది అన్నకు. కానీ ఆయన అనుకున్నాడు ఆయన గడ్డ మీద ఆయన ఊరికి, ఆయన ప్రజలకు, ఆయన బంధువులకు ఉపయోగపడాలి, తను ఇక్కడ ఉండాలి, ఇక్కడ చేయాలని చెప్పి పులివెందులలో హాస్పిటల్ పెట్టుకున్నారు. అది కూడా అన్న జీవితంలో సమయాన్ని వ్యక్తం చేసేవాళ్ళు కాదు అసలు. అసలు ఏ రోజు ఆయన నేను హాలిడేకి పోయినాననే మాట వినలేదు ఆయన జీవితంలో. ఎక్కడికి పోయినా ఒక రోజు 2 రోజులు, మాక్సిమం ఒక రోజు వెళ్ళిపోతాం అంటూ ఉంటారు. ఎప్పుడు వచ్చినా కూడా ఉండండి నా, మీరు ఉండండి నా, పిల్లల దగ్గర కాకపోతే ఎప్పుడు ఉంటారన్నా, ఉంటారులేనా డాక్టర్లు అంటే కూడా లేదమ్మా వెళ్ళాలన్నట్టుగా బయలుదేరేవారు. ఒకరోజు మ్యాక్సిమం 2 రోజులు, అంతకంటే ఉండేవాళ్ళు కాదు. అక్కడ ఉన్నా కూడా పేషెంట్లు ఎట్లున్నారో ఏంటని చెప్పి మానిటర్ చేసేవాళ్ళు. అట్లా 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 ఉండేవాళ్ళు. అంటే గమ్యం ఆయనకు తెలుసు, గమ్యం ఏంటో, ఏం చేయాలి ఏంటి అని. మరి ఆ విధంగా అన్నను నిజంగా అన్నను చాలా ప్రేమ కనికరం చాలా ఎక్కువ. బీదల్ని చాలా కనికరించే వాళ్ళు, చాలా మటుకు ఫ్రీగానే చేసేవాళ్ళు బీదలకైతే. మరి ఎవరు వచ్చినా కూడా అంతగా మరి అది మంగళవారం అందరికీ ఫ్రీ అని చెప్పి చేసేవాళ్ళు. ఆ విధంగా కమిట్మెంట్, ఆ విధంగా మరి ఆయనకంటూ ఒక క్రెడిబిలిటీ ఉంది. వెంగిరెడ్డి అన్న అంటే ఒక మంచి పేరు, ఒక మంచి ఇది, ఒక మంచి స్నేహితుడు, ఒక మంచి అన్న, ఒక మంచి తమ్ముడు, మంచి భార్య, మంచి భర్త, అంటే మంచి భర్త, వాళ్ళ ఒక మంచి పిల్లలకు మంచి తండ్రి. అట్లా అన్న ఒక పేరు సంపాదించుకున్నారు. నిజంగా అన్నకున్న ప్రేమ కనికరం వల్ల ఎంతో మంది, చాలా మంది మనుషులను గెలుచుకున్నారని చెప్పాలి. ఎదుటివారి కోణంలో నుంచి ఆలోచిస్తారు కాబట్టి వారి హృదయాలను గెలుచుకున్నారని చెప్పాలి. బైబిల్లో ఒక వాక్యం ఉంది, మనుషులకు ఏది ఉత్తమమో అని మరి దేవుడు చెప్తాడు, యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. న్యాయంగా నడుచుకున్నటయు, బీదలను కనికరించుటయు, దీన మనసుతో మరి నీ దేవుని యొక్క ప్రార్థించటము, ఇదే యెహోవా అడుగుతా ఉన్నాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. నిజంగా బీదలను ఆయన చాలా ప్రేమగా చూసుకున్నాడు. ఆయన దేవుడిచ్చిన సమయానికి, దేవుడిచ్చిన వృత్తిలో కానీ అన్నింటిలోనూ అకౌంటబుల్గా, న్యాయంగా ఉన్నాడు. ఆయనలో నిజంగా ఆయన చాలా మితభాష, చాలా సౌమ్యుడ. అన్న మాట అసలు మాట్లాడితే పక్కన కూడా వినిపించినంత చిన్నగా మాట్లాడతారు, అంత ఇదిగా మాట్లాడతారు. మరి అదేవిధంగా మరి అన్నను చూస్తే నిజంగా ఎక్కడ అన్నలో ఆడంబరం అనేది ఉండదు, వేషధారణ అనేది ఉండదు. ఆయన ఒక మరి రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఏనాడు సీఎం వియ్యంకుడని కానీ, తండ్రి మరి అల్లుడు సీఎం అయిన సీఎం మామనని కానీ ఎక్కడ ఆయనలో భేషజం కనపడదు, ఎక్కడ ఆడంబరానికి తావులేదు, ఎక్కడ అసలు అంటే తండ్రికి ముందు ఏమైనా బాగా పవర్ఫుల్గా ఉండేవాళ్ళు ఉన్నారంటే ఎక్కడో ఉంటాడు అన్న, దగ్గరికి కూడా ఉండేడు. అట్లా అంతటి సౌమ్యుడు అన్న, అంత మంచి. మరి బైబిల్ ప్రకారం అన్ని లక్షణాలు, ఉత్తమ లక్షణాలన్నీ అన్నలో ఉన్నాయి. పోతే రాజశేఖర రెడ్డి గారికి ఆయనకు బావమరుదులైనా కూడా అట్లా ఉండేది కాదు, చాలా మంచి అనుబంధం ఉండేది వాళ్ళలో. మా పెళ్ళైన కొత్తలో తిరుపతిలో కొన్ని రోజులు అన్నతో గడిపాం, జమ్మలవాడిలో ఉన్నప్పుడు అన్నతో గడిపాం, హాస్పిటల్లో ఉన్నప్పుడు అన్నతో గడిపింటాం. తర్వాత కూడా అంటే అన్న చాలా జాలీగా ఉండేవాడు, చాలా సంతోషంగా బాగుండేవాడు. అట్లా ఆ విధంగా మరి భారతం వచ్చిన తర్వాత వాళ్ళ బంధం ఇంకా గట్టిపడింది. చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అన్న డాక్టర్ అయినా కూడా చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, అవి కూడా తీసుకునేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు. ఇద్దరు వాళ్ళు ఒకరికొకరు వాళ్ళ మనసులో వేవ్ లెంత్ బాగా కలిసేది. ప్రతిదీ ఇది రాజశేఖర్, అది రాజశేఖర్ అని చెప్పేవాడు. అది తీసుకునే వాళ్ళు కూడా చాలా బాగుండేవాళ్ళు. మన మధ్య నుంచి రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత అన్న చాలా లోన్లీగా, చాలా ఇదిగా అయ్యారు. ఆయన మామూలు మనిషి అవడానికి చాలా కాలం పట్టింది. ఇప్పుడైతే మరి దేవుని దగ్గర ఇద్దరు మరలా ఈ లోకంలో ఉన్నట్టుగా సంతోషంగా ఉంటారనుకుంటా. బైబిల్ చెప్తుంది, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం అని. అవును, అటువంటి వారిని ఆశీర్వాదకరం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళని ఫాలో అవుతారు. వాళ్ళ కొడుకులు జ్ఞాపకం చేసుకుంటే నాన్న ఇలా చేసేవాడు, వాళ్ళ కోడలు
అల్లుడు జ్ఞాపకం చేసుకుంటే మామయ్య ఇలా చేసేవారు ఇలా చేసేవారు అని అలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళ ఇదిగా ఉంటారు. ఇతరుల బంధువులము మనలాంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళలో ఉన్న కొన్ని గుణాలైనా మనం ఇట్లా మాట్లాడుకున్నప్పుడు మనలో మనం అలవర్చుకుంటే మనకు ఆశీర్వాదం. దేవుని కోరిక కూడా విశ్వాసంలో మాదిరిగా తీసుకోవాలి. అందుకే నీతిమంతుల గురించి జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమని బైబిల్ చెప్తుంది. మనందరం కూడా అన్నలో ఉన్న కొన్ని గుణాలైనా కూడా మనందరం జ్ఞాపకం చేసుకుని ఆ గుణాలు అలవర్చుకోవడానికి ప్రయత్నించాలని మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా. కాకపోతే అన్నకు పిల్లలకు అన్నలేని లోటు అయితే మేము ఎవరూ తీర్చలేము. దేవుడు తీర్చాల్సిందే, దేవుడు ఆదరణ ఇవ్వాల్సిందే. ఆ ఆదరణ, ఆ ధైర్యం, ఆ సంతోషం పిల్లలకి ఇవ్వాలని, అన్న ఆశయాలకు మరి అన్న కోరికలకు అనుగుణంగా పిల్లలు నడుచుకోవాలని వాళ్ళని కూడా కోరుతూ వాళ్ళని ఆశీర్వదించమని దేవుడు సహాయ అందించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకు. శ్రీమతి కృష్ణవేణి అమ్మగారు మనతో కొద్ది మాటలు తెలియజేస్తారు. అందరికీ వందనాలు. మా సార్ గురించి ఇంతవరకు అందరు చెప్పినారు. సార్ చెప్పినట్లు అందరు చెప్పినట్లు ఎన్ని రోజులు చెప్పినా, ఎన్ని దినాలు చెప్పినా, ఎన్ని సంవత్సరాలు చెప్పినా అది తక్కువే అని చెప్పాలా. ఆయన ప్రతిరోజు ప్రతి ఒక్కరికి గుర్తే ఉంటారు. అయితే మా సారు చేసిన ఆపరేషన్ల గురించి మాత్రమే నేను చెప్పాలనుకున్నాను. మా సారు 45 రకాల సర్జరీస్ చేసినారు. అందులో మెడికల్ మేనేజ్మెంట్ 6 ప్రొసీజర్స్ చెప్తాను నేను. ఒకటో వచ్చేసి ట్రెకియా ఈసోఫేగల్ ఫిస్టులా, ఇది డయాగ్నోసిస్ చేసినారు. తర్వాత బెంగళూరుకి పంపించి ఆపరేషన్ చేయించినారు. టంగ్ టై, మెనింగోమైసిల్, ఓప్లమైస్, క్లెఫ్ట్ లిప్, డయాఫ్రమాటిక్ హర్నియా, పైలోరిక్ స్టెంట్, ఇన్స్టిట్యూషనల్ సబ్స్టెన్షన్, టాన్సిలెక్టమీ, గ్యాస్ట్రోజేజన్, ఇన్ఫార్పరేట్ ఏనస్, intestinal obstruction, intestinal perforation, umbilical hernia, inguinal hernia, intestinal hernia, appendectomy, hydrocele, ovarian cyst, cesarean, total abdominal hysterectomy and vaginal hysterectomy, vesico-vaginal fistula, recto-vaginal fistula, cellulitis, varicose veins, homeorasis, fistulectomy, fissure surgery, manual anal dilatation, skin grafting, suprapubic lithotomy, tracheostomy, circumcision, splenectomy with surgeon Subraya sarto kalisi adi operation chesinar. CA colostectomy, breast surgery, lymphomatic biopsy, amputation below knee above knee, cleft flute, collar fracture, burns, dressing and splint, skin grafting, tooth extraction, foreign body removal, nose, ear, esophagus, antral wash, chest drain, ICD, version procedure for delivery. ఇవి సర్జరీస్ చేసినారు మా సార్ గారు. అసలు చేయడము ఎంత బాగా చేసినారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తాను. సార్ వాళ్ళ ఫ్రెండ్ ఒక 5 రోజుల కిందట ఇక్కడికి వచ్చిన సీఎం ప్రసాద్ సార్ గారు, సారు ఇన్ఫార్పరేట్ ఏనస్ చేసినప్పుడు కొలాస్టెక్టమీ చేసి వేరే సర్జరీ కోసం హైదరాబాద్కు పంపిస్తే సార్ రౌండ్స్లో ఉన్నారంట. వాళ్ళ కింద ఉండే ఆఫీసర్స్కి చెప్పి డాక్టర్ వస్తే కేసు పంపిస్తారు, మీరు చూసి ఎట్లున్నా నాకు చెప్పమన్నారంట. వాళ్ళు చూసిన తర్వాత సార్ అందులో మనం రిపేర్ చేయాల్సింది చాలా తక్కువ ఉంటుంది, అది సర్జరీ లాగా లేదు సార్, చూస్తే లోటస్ లాగా ఉంది, ఇంత బాగా సర్జరీ చేసిన డాక్టర్ ఎవరు సార్, ఏ సర్జరీ సార్ అని అడిగినారంట. అప్పుడు అన్నారంట ఆయన సర్జరీ కాదయ్యా పీడియాట్రిక్ మెడిసిన్ అంటే, సార్ మనం కూడా ఇంత బాగా చేసిందాం సార్ అన్నారంట. అంతేకాకుండా సార్ మా సార్ ఏ కేసు రెఫరల్ పంపించినా కూడా సార్ చెప్పినారు, అందరూ పెద్ద పెద్ద లెటర్ ప్యాడ్ పెడతారు, మీ సార్ ఇంత చిన్న ఆయన ఇట్లా చేయి చూపి చెప్పినారు, మీ సార్ ఇంత చిన్న ప్రిస్క్రిప్షన్ ఎల్లోది పసుపచ్చ పేపర్ పంపిస్తేనే
మా హాస్పిటల్లో ఎవరు వచ్చి చూసినా సార్ గంగిరెడ్డి సార్ ఒక పేపర్ పంపించి ఒక కేసు పంపించినారు సార్ అని అర్జెంటుగా మా దగ్గరికి తీసుకొని వచ్చేవాళ్ళు. అంటే మా సార్ ఎంత ఐడెంటిటీగా ఉన్నారో చూడండి. మా సార్ ఎక్కడైనా సార్ ఆ రోజు సీఎం సార్ రాజశేఖర రెడ్డి సార్ గారికైనా, ఈరోజు మన సీఎం సార్ జగన్మోహన్ రెడ్డి సార్ గారికైనా, మన కడప జిల్లా ఎంపీ సార్ గారికైనా, ఇంకా పెద్ద ఆఫీసర్లకైనా మా సార్ ఏ రోజు లెటర్ ప్యాడ్ రాయలేదు. చిన్న ఎల్లో ప్రిస్క్రిప్షన్ అక్కడున్నా కూడా వాళ్ళ దగ్గరికి పిలుచుకొని చూస్తారు. అంత ఐడెంటిటీగా ఉంటుంది మా సారు. సర్జరీస్ ఏవి చేసినా కూడా అంత బాగా చేసేవాళ్ళు. తర్వాత మెడికల్ మేనేజ్మెంట్ సార్, స్నేక్ బైట్, టెటనస్ కేసెస్, ఎన్కాఫలైటిస్, మాల్న్యూట్రిషన్, పాయిజన్ కేసెస్, అలోపేసియా ఇవన్నీ చాలా చేసినారు. నేను ఏఎన్ఎంనైనా కూడా నేను థియేటర్లో ఎవరు చూడనన్ని కేసులతో సారు మాతో చేయించినారు. అంటే అన్ని ఫెసిలిటీస్ ఉండి చేసేది వేరు, ఏమీ లేకుండా చేసేది వేరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. స్కిన్ గ్రాఫ్టింగ్ చేసేకి ఇప్పుడు మా దినేష్ మెడికల్ సెంటర్లో సర్జరీ సార్ అయితే, సార్ ఏమనుకోవద్దండి, సర్జరీ సార్ అయితే స్కిన్ గ్రాఫ్టింగ్ స్కిన్ కట్ చేసేకి ఒక బ్లేడ్ వాడతారు. అది చాలా ఇప్పట్లో చూస్తే చాలా ఖరీదే. కానీ అప్పుడు మా సార్ ఓన్లీ షేవింగ్ బ్లేడ్తోనే చేసి ఎంత బాగా చేసేవాడు అంటే ముందు స్కిన్ ఎలా ఉందో అలా వచ్చేదన్నమాట. అంటే మా సార్ అంతగా కష్టపడతారు అన్నమాట. పేషెంట్ని ఎవరికి ఇబ్బంది కలగకూడదు, అది సర్జరీ చేసినట్లు అనిపించకూడదని మా సార్ అహర్నిశలు పోరాడేవారు. ఆ పేషెంట్ కోసం ఎంత కష్టమైనా సరే, అది ఏమైనా సరే దాన్ని బాగు చేయాల్సిందే. అలాగనే మా హస్బెండ్కి మెడిమ పోతే సార్ రిపేర్ చేసినారు. అది మెడిమ ఇప్పుడు యాక్సిడెంట్ అయినట్లు ఉండనే ఉండదు, అంత బాగా చేసేవాళ్ళు. కాబట్టి మా సారు చేసినట్లు ఎవరు చేయలేరని మాత్రమైతే నేను చెప్పగలను. ఎందుకంటే ఒక పీడియాట్రిస్ట్ ఒక్కటే చేస్తారు, కానీ మా సార్ అన్ని చేసినారు. అన్ని డిపార్ట్మెంట్ చేయగలిగినాడంటే అది దేవుడి ఆశీర్వాదము. సార్ చేతిని అంతగా ఆశీర్వదించినాడు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. సార్ వాళ్ళ మనవరాలు తానే. Abba was a good person. He helped a lot of people. He helped lots of patients. He signed up only as a pediatrician, but he did much more than what any doctor could do. చివరిగా హోరేరు ప్రార్థన మందిరం పాస్టర్ గారు కాసిరెడ్డి గారు మనతో మాట్లాడతారు. హలో చేరి వచ్చిన గురువులకు, రక్త సంబంధికులకు, మా ముఖ్యమంత్రి గారికి వందనాలు. నాలో జరిగిన ఒక అద్భుత కార్యము మా చిన్నాన్నగారు నాకు చేశారు. అది ఈ రోజు నేను చెప్పకపోతే జీవితంలో నేను ఎప్పుడూ చెప్పలేదని ధైర్యంగా వచ్చాను. మామూలుగా నాకు ధైర్యం లేదు, ఈరోజు నాకు చెప్పాలి. నా 1992లో నాకు ఒక పెద్ద పాప పుట్టిందనమాట. ఆ పాప ఒక శోభ హైదరాబాద్లో నాకు కాన్పు జరిగింది. అక్కడ 1 వీక్ బాగానే ఉంది ఆ బేబీ. తర్వాత మా అమ్మ మా నాన్న దూరంగా ఉన్నారు. తర్వాత మా శ్యామల చిన్నమ్మ, మా జోసఫ్ మామ కూడా చూడడానికి వచ్చినారు. అడిగి చూస్తే బాగానే ఉన్నారు, ఇంటికి కూడా డిశ్చార్జ్ చేసుకొని తీసుకొని వచ్చారు. తర్వాత మళ్ళీ ఒక వారానికి నా బిడ్డ చాలా బాగలేదన్నమాట. అయితే నేను మా హైదరాబాద్లో చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి మా నాన్నగారు, మీరు పులివిందలకి వెళ్ళనమ్మా, చిన్నాన్నగారు ఉన్నారు అక్కడ చూస్తారంటే మేము అక్కడి నుంచి నేను మా భర్త రావడం జరిగింది పాపను వేసుకొని. వచ్చిన వెంటనే మా తాతయ్య గారు తీసుకెళ్ళి అప్పుడే చెప్పారు మా చిన్నమ్మకు, ఇట్లా సుహాసిని వచ్చింది, చాలా బాగున్న పాప బాగలేక వచ్చిందని చెప్పడంలో మా చిన్నమ్మ మా చిన్నాయన చాలా గాబరా పడి చూశారు. చూస్తేనే మా చిన్నాన్న చెప్పారు, అమ్మ మేము చెప్పలేము, మా చేతుల్లో లేదు, ఆ అమ్మాయికి ఫుల్ జాండీస్ వచ్చేసింది అని చెప్పారు. అప్పుడు కూడా నేను బాధపడలేదు, దేవుని చిత్తం ఎలా ఉంటుందో అనేసి వదిలేశాను. కానీ మా చిన్నాన్న
ఆ ట్రీట్మెంట్ అన్ని విధాలుగా చేసి ఏమేమి బాధపడద్దమ్మా చూస్తాము దేవుని దయ అని చెప్పారు. కానీ అద్భుతంగా మా చిన్నాన్న దాన్ని ట్రీట్మెంట్ చేసి అంతలో హైదరాబాద్ టెస్టులు పంపించి మా చిన్నాన్న నా బిడ్డను సేవ్ చేసినారు. అంటే 4 నెలలు నా బిడ్డను వాళ్ళ ఇంట్లోనే పైన పెట్టుకొని ఎంత బాగా చూసుకున్నారంటే వాళ్ళతో పాటు మా చిన్నమ్మ, మా భారతమ్మ, దినేష్ కూడా ఎంతో మాకు సహాయం చేసినారు. తర్వాత భారతమ్మ విజయవాడలో ఉన్నప్పుడు మా పాపకు డబ్బాలు లాక్టో నీళ్ళు అని పడుతుందమ్మా, ఇది వాడండి అని చెప్పారు మా చిన్న. అదే డబ్బా తీసుకొని వచ్చేది. తర్వాత ఇంకా నయం కాకుండా ఉండేది. ఒకరోజు చిన్న అని చెప్పారు నాకు, ఇట్లా దేవునికి అప్పచెప్పమ్మా నీ బిడ్డను అని చెప్పారు. అదేముంది చిన్న, నాకేమి దేవుడే ఇచ్చినాడు, దేవుడు తీసుకుంటాడు అని చెప్పాను. కానీ అద్భుత రూపంలో అది నా బిడ్డకు నయమై 4 నెలల తర్వాత తిరిగి మా చిన్నమ్మ హైదరాబాద్ తీసుకుని డ్రాప్ చేసేసి వచ్చింది. ఇప్పుడు ఆ బిడ్డ పెరిగి పెద్దగా ఇప్పుడు మ్యారేజ్ అయింది, మంచి భర్త, ఒక మనవరాలు ఉంది. ఇంత చేసిన దేవుడు నా దగ్గర లేడు మా చిన్న, కానీ నా బిడ్డను సేవ్ చేసినాడు. ఆ అమ్మాయి క్రిటికల్ గా ఉండే కేసు, చనిపోతున్న కేసు నయం చేసిన గొప్ప వ్యక్తి మా చిన్న అన్నమాట. అదే కాకుండా మా చిన్న బిడ్డకు సరిపిరి వచ్చింది. ఆ సరిపిరిలో చాలా తీవ్రంగా ఉండింది, అది కూడా నయం చేసినాడు. మా అమ్మకు బాగలేనప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను. రాత్రికి కారు పంపిస్తే ఏం కాదులేమ్మా, నువ్వు బాధపడద్దు, నువ్వు వెళ్ళిపో, మీ చిన్నమ్మ ఉందిలే చూసుకుంటారులే అంటారు. చూడండి ఎంత గొప్ప వ్యక్తి, డాక్టర్ గా ఉండి రెస్ట్లెస్ గా ఉంటారు, అయినా కూడా నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, మీ చిన్నమ్మ చూసుకుంటారు. వద్దు చిన్న, నేను చూసుకుంటాను అని ఎప్పుడు వచ్చినా కూడా మా పాప, ఈ పాపేనమ్మా కదా, బాలేని పాప కదా, ఇప్పుడు నాకు మంచి మనవరాలు కూడా దేవుడు ఇచ్చినాడు నాకు. ఇదన్నీ కూడా వాళ్ళ ఇంట్లో అందరికీ సేవ చేస్తూ అందరినీ బాగా చేశారు. చిన్న మన దగ్గర లేడు, నిజంగా దేవుని దగ్గర రెస్ట్ తీసుకుంటున్నాడు. నిజంగా ధన్యవాదాలు దేవునికి, మన నుంచి వదిలిపోయినాడు. కానీ ఎప్పుడు కూడా 24 గంటలు పనిచేసే వ్యక్తి అతను. ఇవన్నీ కూడా ఇట్లా బాధ పెట్టేవాడు కాదనమాట. ఆ విధంగా నా జీవితంలో ఒక పెద్ద అద్భుత కార్యం చేసిన మా చిన్నాన్నకు ధన్యవాదములు. కాశిరెడ్డి గారి మునుపుగా డాక్టర్ గారి గురించి డాక్టర్ గారే చెప్పాలి. డాక్టర్ సుబ్బరాయుడు గారు మనతో మాట్లాడతారు. నమస్కారాలు. నా పేరు సుబ్బరాయుడు. పుట్టుకృత్యా నేను డాక్టర్ని. సార్తో నాకు 34 సంవత్సరాల అనుభవం ఉంది. సారు అందరి పేరు ముందు కూడా డాక్టర్ అని పెట్టుకున్న తర్వాత పేరు పెట్టుకుంటారు. కానీ సార్ పేరులోనే డాక్టర్ ఉంది. ఈసీజీ అని ఉంటారు, గుండెకి వైర్లు పెట్టి గుండె స్పందన ఎలా ఉందో అందరికీ తెలుస్తుంది. ఆయన వారణాసి చదివేటప్పుడు అందరూ ఆయన్ని ఈసీజీ రెడీ అనేవాళ్ళు. ఆ విధంగా డాక్టర్ లేకపోయినా ప్రజల యొక్క, పేషెంట్ యొక్క హృదయ స్పందన తెలిసి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లో ఆయన ఒక గొప్ప వ్యక్తి. తర్వాత కొందరు పుట్టిన తేదీనే గొప్పగా ఉంటుంది. ఆయన జన్మదినం 23 జనవరి. సుభాష్ చంద్రబోస్ గారు అదే రోజు పుట్టారు, ఈయన కూడా అదే రోజు పుట్టారు. కాబట్టి పుట్టకతోనే ఆయన గొప్ప వ్యక్తి అవుతాడని ఆయన జాతకంలో తెలిసిపోయాడు. తర్వాత నేను 1986 ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్ వచ్చాను. అప్పుడు నాకు ఊర్లో ఎవరు తెలియదు, ఎవరు స్నేహితులు బంధువులు ఎవరు లేరు. డాక్టర్లో పరిచయం చేసుకోవాలని చెప్పి నేను అందరి డాక్టర్ దగ్గరికి పోయాను. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నేను డాక్టర్ కాబట్టి వెంటనే గవర్నమెంట్ డాక్టర్ వచ్చారనేవాళ్ళు, వెంటనే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, 2 మాటలు మాట్లాడేవాళ్ళం, కాఫీ ఇచ్చేవాళ్ళు, మాట్లాడేవాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఒక డాక్టర్ని కలుసుకోవడానికి నాకు చాలా కష్టమైంది. ఆ డాక్టర్ వెళ్ళి అడిగాడు. ఆ శుక్రవారం నేను ఆయన క్లినిక్కి వెళ్ళాను. చాలామంది అలా ఉన్నారు. 1/2 అవర్ వెయిట్ చేశా, కుదరల, ఇంటికి వెళ్ళిపోయాను. రెండో రోజు శనివారం కూడా 12:30కి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతే ఆయన క్లినిక్కి వెళ్ళాను. ఆ రోజు కూడా చాలా జనాలు ఉన్నారు, మళ్ళీ వెళ్ళిపోయాను. తర్వాత ఆదివారం, ఆ రోజు డిసైడ్ అయిపోయాను, ఈరోజు సార్ని మీట్ అవ్వండి, పోకూడదు, ఫోన్ చేయకూడదని డిసైడ్ అయిపోయాను.
ఆదివారం కదా, లీవ్ కదా, ఎవరు ఉండరు, చాలా హాస్పిటల్ సెలవు ఉంటుంది, ఫ్రీగా మాట్లాడచ్చు అనుకున్నా. కానీ ఆదివారం వెళితే అక్కడ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయితే శుక్రవారం శనివారం ఆదివారం నాడు ఎక్కువ కలెక్షన్ ఉంటుంది. ఆ విధంగా ఆదివారం నాడు సార్ ఇంకా బిజీ. చుట్టుపక్కల అన్ని కార్లు, తాడిపత్రి, ధర్మవరం, ఎర్రగొండ, పులివెందుల అన్ని దూర దూర ప్రాంతాల నుంచి కార్లతో వచ్చేస్తూ ఉన్నారు. నేను వెయిట్ చేసే 1 hour కుదరలా, ఇక లాభం లేదనుకున్నాను. అంతా తోసుకుని సార్ ఇంటికి వెళ్ళారు. వెళ్ళిపోయి చూడండి పరిచయం చేసుకున్నా. వెంటనే సార్ లేచి నన్ను వాళ్ళ అప్పుడు హాస్పిటల్ వాళ్ళ పైన ఉండేవాళ్ళు అక్కడ తీసుకెళ్ళారు, కూర్చోబెట్టారు, అన్నీ మాట్లాడారు, ఎక్కడ చదువుకున్నా ఏమిటి అని చెప్పారు. అక్కడ ఒక ప్రశ్న అడిగారు, మీరు ఎందుకు వచ్చారు అని. నేను చెప్పాను, సార్ నాది మచిలీపట్నం పెడన, ఇక్కడ నాకు ఎవరు లేరు, తెలిసిన లేరు, పరిచయం చేసుకుందాం వచ్చేస్తాను, ఎంపీ చేసి మాట్లాడాలా, నేను సర్వీస్ చేస్తాను సార్, మీరు కేసులు పెట్టండి సార్, మీరు ఇంత ఇవ్వండి సార్, నాకు ఇవ్వండి సార్ అని నేను చెప్పాలి. కేవలం పరిచయం చేసుకోవడం వచ్చాను చెప్పినాను. సార్ సంతోషపడ్డారు. తర్వాత నుంచి ప్రతి చాలా సర్టిఫికేషన్ నన్ను ఇచ్చారు. ఆయనతో కలిసి చాలా సర్టిఫికేట్ చేశాం. పొద్దున 6 గంటలకు సర్టిఫికేట్ పెట్టేవాళ్ళు. సర్టిఫికేట్ అయిపోతే సర్టిఫికేట్ వెళ్ళే ముందు కాఫీ, సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత 8, 9 అయితే వెంటనే సార్ దగ్గర టిఫిన్ అన్ని చేసి మళ్ళీ హాస్పిటల్ పోయేవాళ్ళు. మళ్ళీ 12 హాస్పిటల్కి వెళ్తే 12 నుంచి మళ్ళీ ఇంకో కేసు పెట్టినాం సార్ అంటాడు. మళ్ళీ వచ్చేవాళ్ళం, సర్టిఫికేట్ చేసేవాళ్ళం. 1:30 ఉండేది. ఫోన్ చేసి వెళ్ళాడండి, ఫోన్ చేశాడు. ఆయన దగ్గర ఫోన్ చేసి వెళ్ళిపోయాడు. ఇట్లా కొన్నాళ్ళు జరిగింది. నేను ఆయన అబ్జర్వ్ చేశా, ఎందుకు వెంకటరెడ్డి గారు ఇంత ఫేమస్, ఎందుకు ఇట్లా గొప్ప పేరు సంపాదించారు. కానీ నేను అబ్జర్వ్ చేశాను, నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాలనుకున్నాను. మాకు కాలేజీలో ఆపరేటర్ చెప్తారు, చదువు చెప్తారు, కానీ సొసైటీలో కూర్చున్నాక ఎలా బిహేవ్ చేయాలా, పేషెంట్ ఎలా ఎగ్జామ్ చేయాలా, ఎలా వాళ్ళకి సంతృప్తి పరచాలి, ఎలా వాళ్ళకి రిలీఫ్ అందించాలా, ఇవన్నీ కూడా నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆయన నాకేం చెప్పాలా, కానీ ఆయన చూస్తేనే నేర్చుకున్నాను. ఆయన గురువు, నా గురువు ఆయన. ఆయనకి రెస్ట్ అనేది లేదు. పొద్దున చేస్తాడు, ఓపీ భోజనం చేసేటప్పుడు 4-5, మళ్ళీ రాత్రి పని. ఇక్కడ పులివరలాగా నైట్ ఉండే డాక్టర్ని ఎవరు అపాయింట్మెంట్ చేసుకునేవాళ్ళు కాదు. రాత్రి ఆయన ఉండేవాళ్ళు. రాత్రి ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన ప్యాంటు షర్టే, లుంగి కట్టుకుని పడుకున్న సందర్భాలు లేవు. ప్రతి 10 నిమిషాలకి కింద దిగడం, పేషెంట్ చూడటం, వెళ్ళడం, అంత తాపత్రయపడేవాడు ఆయన. ప్రతి డాక్టర్ చెప్తారు, మీరు టైం తినాలా, విశ్రాంతి తీసుకోవాలా, టైంకి ఫోన్ చేయాలా, అంత డాక్టర్ చెప్తారు. కానీ బిజీగా ఉండే డాక్టర్ ఎవ్వరు కూడా టైం తినరు, టైంకి ఫోన్ చేయరు, టైంకి నిద్రపోరు. ఆ విధంగా కొంచెం రెస్ట్ తీసుకుంటే ఇంకో 10 సంవత్సరాలు హ్యాపీగా మనం మంచి ఉండేవాళ్ళు. కానీ ఆయన ఇప్పుడు రెస్ట్ అనేది లేదు. ఆయన మనసు అంతా కూడా పేషెంట్లు వాళ్ళెట్లా ఉంది, వీళ్ళెట్లా ఉంది, సార్ మీరే సార్, మాకు ఎవరు దిక్కులేదు సార్, మీ చేతిలో పెడుతున్నాం సార్, అన్ని మీరే చేసుకోవాలి సార్, ఆ ఒక్క మాట అంటే చాలు. అదే ఆయన ఫీజు, ఏ అవసరం లేదు, అన్ని కేసుల నుంచి నేర్చుకున్నారు. వద్దు సార్, పంపేయండి సార్, కాంప్లీట్ కదా సార్, కేవలం కొంచెం చెడ్డ పేరు వస్తుంది సార్ అని చెప్పి వినేవాడు కాదు. వాళ్ళకి ఎవరు లేరండి, చేద్దాం, ఏదో చేద్దాం, మనమే చేద్దాం అని నేర్చుకున్నవాళ్ళు. ఒకరోజు పైన ఉన్నప్పుడు ఒక రాజస్థాన్ ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు. నేను వెళ్ళినప్పుడు నేను పెట్టి 6 నెలలు అయింది. 6 నెలలతో వాళ్ళు అడిగారు, ఈయన ఎవరైనా అడిగారు. నేను అనుకున్నాను మామూలే కదా, ఈయన పేరు సుబ్రాయుడు, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టరు, అలా చెప్తారనుకున్నా. కానీ ఆయన చెప్పాల. నాకు నాకే షాక్ అయింది. ఏం చెప్పినానే, హీజ్ మై ఫ్రెండ్, చాలా మంచి సార్, ఆయనకి నాకున్న అనుబంధం చెప్పాడు, నాకు ఆలోచన చెప్పాడు, మన జీవితంలో స్నేహితుడు. కానీ నేను ఎప్పుడు స్నేహితుడు అనుకోలేదు. మా ఇంట్లో నేనే పెద్ద, నాకు ఇద్దరు తమ్ముడు, నాకు అన్న లేరు. ఆయన చూస్తే వచ్చేది మా అన్నయ్య అనుకున్నామని. ఇప్పుడు నా గురువు పోయినారు, అందరూ పోయినారు. ఆయన లేనిలో నేను ఎప్పుడు మర్చిపోలేదు. ఒక డాక్టర్గా ఆనందరికి ఆదర్శం, ఓ స్నేహితుడుగా కొడుకుడా తన స్నేహితుడు పేరు పెట్టుకున్నాను. ఒక స్నేహితుడు అందరికీ ఆదర్శం, ఒక అన్నగా అందరికీ ఆదర్శం. ఆయన కాలంలో ప్రతోళ్ళు గొప్ప పొజిషన్కి వస్తారు. ఆయన సాధించలేకపోయినా కొంతైనా సాధించి ఊర్లో మంచి అనిపించుకుంటారు.
అని చెప్పడం నేనే సాక్ష్యం. అది చెప్పాలని చాలా ఉంది, కానీ చెప్పాల్సిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు. నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు, కానీ ఆయన లోటు మాత్రం నేను ఎప్పుడు తీసుకోలేదు. కాశిరెడ్డి గారు, ఆ తదుపరి ఇద్దరు ఉన్నారు. సమయాన్ని పాటించవలసిందిగా మనం చేస్తాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన మధ్య ఉండడం సంతోషం. ఆయన కాలం చాలా వరకు మనం వెచ్చించారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని సమయాన్ని పాటించాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తాం. అందరికీ వందనాలు. మరి డాక్టర్ గారి గురించి చెప్పడానికి అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభు పరమ వైద్యుడు, ఆయన స్వస్థపరచు దేవుడు. ఆయన నామంలో, ఆయన మాటలో, ఆయన వస్త్రములో, నీడలో ప్రభావం ఉంది. మరి డాక్టర్ ఈరెడ్డి గారు మృదు స్వభావి, పసిపిల్లవాడి లాంటి స్వచ్ఛమైన కల్మషం లేని మనస్సు వారి. వైద్య వృత్తినే దైవంగా భావించి అనునిత్యం ప్రజలకు వైద్యాన్ని అందించి ఎందరి జీవితాలకు వెలుగు నింపిన వ్యక్తి డాక్టర్ ఇంగిరెడ్డి గారు. ఆయన వైద్యదాత, ప్రాణప్రదాత, పేదల డాక్టర్గా గుర్తింపు పొందారు. ఆయన హస్తవాసి తగిలితే ఎంతటి రోగమైనా నయమవుతుందని చెప్పి ప్రజల యొక్క నమ్మకం. ఇది అనుభవపూర్వకంగా రుచి చూసి వారి గుణాలను గురించి చెబుతున్నాను. ఎందుకంటే వారి వల్ల మా కుటుంబంలో చాలామంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు సజీవులుగా నేటికి ఉన్నారు. మా కుమార్తె 8th క్లాస్ చదువుతున్నది, 89వ సంవత్సరంలో. నేను కాలేజీకి వెళుతూ ఉంటే నేను బతకను, తల పగిలిపోతుందని చెప్పింది. 1 నెల అయింది ఇప్పుడు కాలేజీకి వెళ్ళాలా. సరే డాక్టర్ గారు ఉంటారు, 2 అయినా 3 అని చెప్పి ధైర్యంతో హాస్పిటల్స్ నిండా జనం ఉన్నారు. నేను పాపను తీసుకుపోతుంటే వెంటనే అంతమంది జనాన్ని విడిచిపెట్టేసి పాపను చేయబట్టుకొని గబగబ తీసుకొని పోయి మంచం మీద పడుకోబెట్టి ఆ బకెట్లో నీళ్ళు ఉంటే ఏదో గుడ్డ ఉన్నది నుంచి మొత్తం వేసేసినాడు. చేయబట్టుకొని ఈ అమ్మాయికి బ్రెయిన్ ఫీవర్ అని చెప్పారు. మరి ఏ డాక్టర్ని చెప్పగలడా? కంటి చూపుతోనే అమ్మాయి బలహీనత ఏమిటో వ్యాధి నిర్ధారణ చేశారు, తడిగుడ్డ వేసేసారు. ఇంకా అప్పుడు కొత్తగా చేరింది కృష్ణవేణి హాస్పిటల్లో సుబ్బారెడ్డి ఇంకొక అతను ఉండేవాడు. ఆ డాక్టర్ దగ్గర నిండా జనం. ఆయన అక్కడనే మంచం వేసి అక్కడ పడుగుపెట్టి, ఎందుకంటే చూసేసాను సీరియస్ కేసు అని. ఏ టైం అంటే ఆ టైంలో చూసేవాడు. పేషెంట్ చూస్తూ ఒక కన్ను పాపపోయి చూసేవాడు. ప్రభు కృప వల్ల, డాక్టర్కి అందించిన వైద్య సేవ వల్ల బాగా కోలుకుంది. కోలుకున్న తర్వాత ఆ రోజుల్లో బ్రెయిన్ ఫీవర్ ఎక్కువ ఉండేది గుడిలో. పేషెంట్స్ దగ్గరికి తీసుకుపోయి చూపించాడు. ఏదో ఒకటి అందరికీ, దాదాపు అందరికీ కూడా ఏదో ఒక కాంప్లికేషన్ ఉండేది.
మా ఇంటి 4వ ఇల్లు బీబీ వాడని అతను కూడా ప్రేమ మా పాప కంటే ముందు వచ్చింది. అతను ఇప్పటికీ కూడా పిచ్చోని మొదలుగా ఊరంతా తిరుగుతుంటాడు. కానీ ఈ పాపకు ఏ కంప్లైంట్ లేదు, బాగలేదు. తర్వాత రెండవది, అదే పాపకు పెళ్ళి అయిన తర్వాత 97వ సంవత్సరం అక్టోబర్ 3వ తేదీన మా పాప అదే హాస్పిటల్లో ప్రసవించింది. ఉమ్ము నీళ్ళు తాగింది. దానివల్ల కాంప్లికేషన్ 3 రోజుల వరకు నేను చెప్పలేని చెప్పి అన్నారు. కానీ ఆ పాపకు కూడా బాగైంది. బాగిన తర్వాత 2 నెలల తర్వాత సింగపూర్ పోతూ మేము మధ్యాహ్నం డాక్టర్ గారి దగ్గర పాపను తీసుకెత్తుకుని వెళ్ళాం. ఎత్తుకుని వెళ్ళినప్పుడు పాపను చేతి అన్నం తింటున్న వెళ్ళేది తినేది విడిచిపెట్టి వచ్చి పాపను ఎత్తుకొని ఈ పాప మంచి ఇంటెలిజెంట్ అవుతుంది అని చెప్పి నవ్వుతూ ఆశించి పంపించారు. మరి అలాంటి పిల్లలు కూడా చాలా మంది కాంప్లికేషన్ ఇమ్యూనిటీ తాగిన పిల్లలకు. అయితే ఈ పాప ఏ కంప్లైంట్ లేదు. అయితే సార్ వాక్కును బట్టి దేవుని దయ వల్ల అమ్మాయి ఇప్పుడు అమెరికాలో ఎండి ఇంటర్ని మెడిసిన్ చదువుతూ ఉంది. ఆ పాప డాక్టర్ గారు అయినారని చెప్తే ఘోరని ఏడ్చింది. ఈరోజు మెసేజ్ పెట్టింది డాక్టర్ గారి నుంచి చాలా మాట్లాడి. అది మీరంతా వింటే ఎంతైనా మంచిది. ఆ పాప డాక్టర్ గారిని చెప్పిన మాటలు, ఎందుకంటే చాలామంది చెప్పాలన్నారు, ఒక్కటి వినండి. మిగిలిన చాలా, నా భార్య కూడా చావు బతుకులు ఉన్నది. 2009వ సంవత్సరంలో అసలు దాదాపు 99% చనిపోయింది అనుకోండి. నేను ధైర్యం చేసి డాక్టర్ గారు ఫోన్ చేశాను. నేను డాక్టర్ గారు ఫోన్ ఎత్తారు, సార్ ఇట్లా నాడి పూర్తిగా పడిపోయింది, మరి ఏం చేయాలి సార్ అని. ఇప్పుడే వస్తున్నానని చెప్పాను ఇంటికి. వచ్చారు డాక్టర్ ఇద్దరు వచ్చారు. వచ్చి చూశారు, ఏం లేదు, నాడి పూర్తి దాదాపు డెడ్గా ఉంది, డెడ్ బాడీ మాదిరి ఉంది. ఏంటి ఇంజక్షన్ వేసి సర్జరీ చేసి రికవర్ అయింది. తర్వాత న్యూరాలజీ డాక్టర్ తీసుకోమని చెప్పారు. చాలా ఆరోగ్యంగా ఉంది. మా మనవరాలు డాక్టర్ గారి గురించి నాకు మాట చెప్పింది. ఆ మాట వినవలసిందిగా, ఎందుకంటే I'm currently studying my final year in medical school at USA. One of the biggest reasons I am alive today is because God had blessed me with Dr. Gangireddy Garu as my first pediatrician when I was born in Dinesh Nursing Home. Both Dr. Gangireddy Garu and Dr. Suganama Garu were involved during my birth. When I was born, everyone believed I would not survive for more than 5 days because there were complications during my birth. But because of God's special grace and having Dr. Gangireddy Garu as my doctor, I am alive today. Few years ago, when I visited India for holidays, Dr. Suganama Garu allowed me to follow and learn from her as I was interested in pursuing medicine. Sometimes I had the opportunity to follow and learn from Dr. Gangireddy Garu as well. As I observed him, I saw how he took care of all his patients in a special way. He was very caring and showed so much love to each and every patient. Even though there were so many patients coming to him every day, he never showed signs of feeling tired or overwhelmed. He provided medical care equally to all people, regardless of gender, age, and socioeconomic status. And I found these qualities to be very impressive and virtuous of a humanistic physician. I not only got to follow him as a student, but also witnessed him as my own doctor again when I got sick with a dengue. I remember I had felt very sick with fever, and I was impressed to see how quickly he diagnosed me with dengue fever just after doing a quick exam. I remember he took very good care of me when I was sick, and even came to the hospital late after midnight when I got critically ill. His dedication and love for his patients and the town of Pulivandla, and his heart to serve all people has been truly very inspiring to me during my medical education. When I heard the news of his passing away last year, I was very shocked and distressed to hear the loss of a great physician in Pulivandla. Dr. Gangireddy Garu
was dedicated to serving this community, and no one can ever replace the great impact he has had. He was truly a well-rounded physician, not just a pediatrician, but also OB, gyne, orthopedics, EM, emergency medicine, surgery, and even more. A rarity you would not find anywhere else around the world. I wish to carry on these values that I have learned from Dr. Gangadhathi Garu from these 3 experiences as I pursue my medical career now in internal medicine. I am thankful to God to have met such an inspiring role model, and I'm very thankful for the hope we have to see him in heaven one day. I thank you all for the opportunity to share this message. Thank you. ఈ పాప మెడిసిన్ పూర్తయిన తర్వాత డాక్టర్ గారితో కలిసి కొన్ని హాస్పిటల్ పనిచేయాలని చెప్పి కోరిక ఉండేది. అయితే ఆ కోరిక నెరవేరక ముందే డాక్టర్ గారు పరలోకానికి వెళ్ళారు. ఆ పాప నిరీక్షణ ఏంటంటే నేను కూడా ఒకనాడు ఈ లోకం విడిచివలసి వస్తుంది, డాక్టర్ గారిని కలుసుకుంటానని చెప్పి నిరీక్షణతో ఆ పాప ఉంది. డాక్టర్ గారు మన మధ్య లేకపోయినా వారి ద్వారా వైద్యం పొంది సజీవులుగా ఉన్న హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నారు. అందరికీ వందనాలు. ఈసీ చందన గారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఈసీ గంగిరెడ్డి గారి అన్న కోడల్ని. నా పేరు డాక్టర్ చందన. యాక్చువల్గా నాకు మా అమ్మ ఎప్పుడు చెప్తే ఉండేది, ఈ కుటుంబంలోకి రాకముందే నాకు మా అమ్మ వాళ్ళకు డాక్టర్ సుగుణమ్మత్త గారితో అనుబంధం ఉండేదన్నమాట. వాళ్ళు చాలా సింపుల్, ఎంతో ఒబీడియంట్గా ఉంటారు అని చెప్పేది. యాక్చువల్గా 10 years నుంచి నేను చాలా దగ్గరగా చూశాను అత్తను, మామను, వదిన్ని, అందరినీ. ఏంటి వీళ్ళ స్పెషాలిటీ అనేది చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసేదాన్ని. చాలా వాళ్ళని తగ్గించుకొని వాళ్ళ వల్లే ఇతరులను ప్రేమించడం అనేది వాళ్ళలో ఉన్న బెస్ట్ క్వాలిటీ. బైబిల్లో ఉన్న ప్రతి వర్డ్ని యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఫాలో అవుతారు. ఫస్ట్ గాడ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు, తర్వాత మనుషులకి ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళు స్వార్థం లేకుండా నిష్కలంకంగా ఎంతో ప్రతి ఒక్కరిని వాళ్ళని ట్రీట్ చేయడం అది చాలా గ్రేట్ బ్లెస్సింగ్ అనమాట. ఇప్పుడున్న జనరేషన్ మా అందరికి కూడా చాలా ఇన్స్పిరేషన్. ఎట్లా ఉండాలా లైఫ్లో, బ్యాలెన్స్డ్గా ఎట్లా ఉండాలా, ఏదొచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా కునిగిపోకుండా ముందుకు వెళ్ళాలా అనేది మా అత్త మా మామ నుంచే నేర్చుకున్నాను నేను. యాక్చువల్గా అందరూ మామ గురించే కాదు, మామ అలా రావడానికి, అలా ఒక మంచి వ్యక్తిగా తయారవడానికి మెయిన్ కారణం డాక్టర్ సుగుణమ్మ గారు. ఆమె చాలా ఓర్పు, ఆమె ప్రార్థన కానీ ఎవ్రీథింగ్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటారు. ఎక్కడున్నా మా మామ పేరు నిలబెట్టే విధంగా నేను ఎప్పుడు అనుకుంటా, ఎక్కడున్నా సరే మా మామ కోడలు అనిపించుకోవాలా. నేను చేసే ప్రతి వర్డ్, ప్రతి యాక్ట్ మా మామకు ఒక మంచి పేరు తీసుకురావాలని ఖచ్చితంగా అది నేను చేస్తాను. మామ ఎక్కడున్నా సరే నేను మీ కోడలుగా మంచి పేరు తీసుకొస్తాను. నా పిల్లలు కూడా అలాగే పెంచుతాను. అంటే మీ వారసులుగా మాకు ఏమి ఇవ్వకున్నా మీ బ్లెస్సింగ్స్ మాకు ఖచ్చితంగా పరలోకం నుండి మీరు మాకు ఇస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి, అలాగే నా భర్తను అరుణ్కి చాలా ఇన్స్పిరేషన్. మా చిన్నమ్మ చిన్నాన్న ఎందుకు అంత ఇన్స్పైర్ అవుతాడని నేను చాలాసార్లు అనుకునేదాన్ని. కానీ ఒకటే చెప్పేవాడు, వాళ్ళలాగుండు నువ్వు చాలు అంటాడు. సరే అట్లీస్ట్ నేను 100% చేయలేకున్నా వాళ్ళలో ఒక 50% అయినా ఉండడానికి ట్రై చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈసీ భవానీ గారు. ఇక్కడ ఉండే పెద్దవాళ్ళకి, బంధువులకి అందరికీ నమస్కారము. నేను డాక్టర్ గంగిరెడ్డి సార్ వల్ల అన్న కూతుర్ని. నా పేరు ఈసీ భవానీ. అందరు నన్ను బేబీ అని పిలుస్తారు. మాకు చిన్నానికి ఇప్పటి నుంచి కాదు, మేము చిన్నప్పటి నుంచి మాకు అనుబంధం ఉంది. ఎప్పుడు చూసినా చిన్నాన్న మాకు అడ్వైజే ఇస్తారు. ఎప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే, నువ్వు ఏంటి అనేది కాదు, నువ్వు ఏం చేసినావు అనేది గుర్తు చేసుకోవాలి అని చెప్పేవాడు. నాకు ఇప్పుడు కూడా గుర్తు, నేను వారణాసిలో ఉన్నప్పుడు ఐ థింక్ సో ఐఎమ్ ఇన్ 5th or 4th standard on that time.
I'm playing with my dad colleague's son and daughter. At that time, he told my father colleagues, his Yadav uncle, he simply tell me that come here, do you know these 2 children are alive due to your uncle? That time I don't understand what he wants to say because I am a kid. After that, when I asked to my father, he told me that your uncle is alive, these 2 children, they are twins, they are almost died, but at that time my uncle is doing MD in Varanasi, Banaras Hindu University, and he is doing MD on that time. He allowed that peoples when he is doing MD. So every time that uncle, when he saw my father, every time he told me, Reddy, your brother is a God. Your brother is a God. They all call us on that state. They call us as Reddy. So Reddy, your brother is very, very. Really, I can't say that he is near. For me, he is a God. So this type of statement I every time listen when I am staying in a Varanasi. So after when come to this state, Andhra Pradesh, on that time, first I staying in a Kadiri. On that time, when once my uncle visit to my house, lots of people come to the Kadiri. On that time, I don't know why they are want to meet with the uncle. So at that time, they all are bring their son and daughter and saying that they are alive due to you. So at that time, I'm very proud that such type of uncle is in my family. So I always pray God to give such type of person again to my family, so that my family proud to say that these are the peoples who live in my family. So I request God to send that type of person again to my family. So at last I want to say one thing, that my uncle dedicate his life to the people. He served his life for the people. He lived for the people and he loved by the people. Thank you. వీళ్ళరా నేను ఎక్కువగా చెప్పలేను. నేను సార్ వాళ్ళ అక్క పెద్ద కూతుర్ని, పెద్ద పాపను. నాకు మ్యారేజ్ అయిన 1 ఇయర్కే మా నాన్న చనిపోయినాడు. తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీలు లేకపోయింది, ఎందుకంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. పుట్టింటికి వెళ్ళకూడదు అనే ఒక అభిప్రాయం ఉండేది అప్పుడు మా పూర్వీకులకు. అలాంటి సమయంలో మా మామ వాళ్ళ ఇంట్లోనే నన్ను 2 months పెట్టుకొని డెలివరీ చేపించి పాపను మళ్ళీ 1 month వరకు ఉంచుకొని అక్కడే ఉంచుకున్నాను, ఇంటికి పంపించినారు. అంతేకాదు నా కొడుకు కూడా ఒక డాక్టర్ కావాలని నేను ఎంతో, అంటే నా అభిప్రాయం అలాగే ఉండింది. డాక్టర్ చేస్తే బాగుంటుంది, నా కొడుకును మా మామలాగా కావాలని నేను అనుకున్నాను. అందుకోసము ఆయన ఎంతో శ్రమపడి నా కొడుకు సీట్ ఇప్పించినారు. నా కొడుకు కూడా అంతే కష్టపడి చదివి సర్జన్ అయినాడు. మా మామ మా కుటుంబానికి ఎంతో సహాయం చేసినాడు. మా 4 చెల్లెళ్లకు, అక్క చెల్లెళ్లకు మమ్మల్ని ఒక స్థితిలో ఉంచినాడు. ఎందుకంటే మేము చిన్న వయసులోనే మా నాన్న మాకు దూరం అయినాడు. ఎందుకంటే 21 yearsకే నా వయసు 21 yearకే మా నాన్న చనిపోయినాడు. మా మామకు పెద్ద బావ. అప్పటి నుంచి మమ్మల్ని శ్రద్ధగా చూసుకున్నారు మా మామగారు. అంటే తన పిల్లల కంటే బాగా శ్రద్ధగా చూసుకున్నారు. మేము కూడా అంతే గౌరవంగా మేము చేసే ఉద్యోగాల్లో అయితేనేమి ఎక్కడా చెడ్డ పేరు రాకుండా మేము 4 అక్క చెల్లెళ్ళము మేము చేసే వృత్తిలో, టీచర్గా వృత్తిలో ఎక్కడ మా మామకు చెడ్డ పేరు రాకుండా మేము ఎంతో బాగా శ్రద్ధగా మా ఉద్యోగాలు నిర్వహించుకున్నాము. తర్వాత మమ్మల్ని ఎంతో గొప్పగా పెంచినారని నేను గొప్ప అనుకుంటున్నాను. వాళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అయినాము. మా మామను మా అత్తను చూసి వాళ్ళలాగే మేము కూడా కొంతవరకైనా జీవించాలని అనుకుంటున్నాము. కానీ జీవించలేమో. ఒక చిన్న గోరు అంతైనా మేము జీవించాలని నా ఆశ. అలా జరుగుతుందో లేదో నేను దేవుడి చిత్తము, దేవుడు ఆ విధంగా మమ్మల్ని తీర్చిదిద్దాలని, కొంతవరకన్నా ఒక ఇసుక రేణు అంతన్నా వాళ్ళంత సహనం మాకు ఇవ్వాలని దేవుడిని కోరుకుంటూ ముగించుకుంటున్నాను.
ప్రియులరా, తల్లి జయమ్మ గారు అయితేనేమి, అమ్మగారు ప్రకాష్ రెడ్డి గారు అమ్మగారు, చాలామంది అనేక సత్యాలు గంగిరెడ్డి గారిని గురించి మనకు తెలియనటువంటి అనేక అనుభవ సాక్ష్యాలు మనతో పంచుకున్నారు. మరి వారికి వందనాలు చెల్లిస్తూ గంగిరెడ్డి గారి యొక్క జీవితంలో అలవర్చుకోవలసిన సులక్షణాలు మనము కూడా అలవర్చుకొని మరి ఆయనకు స్ఫూర్తిగా ఈ లోకంలో జీవించాలని పెద్దలందరి యొక్క ఆశీర్వాదాలు మనందరికీ కలుగులాగున దేవుడు మనల్ని దీవించునుగాక. ఒక ప్రధానమైన ఘట్టంలోనికి వచ్చాము. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశలను, ఆయన యొక్క పరిపాలనా దక్షతను తన యొక్క జీవితంలోనికి అలవర్చుకొని మామగారైన ఈసీ గంగిరెడ్డి గారి సుగుణాలను కలబోసుకొని రెండు వ్యక్తిత్వాలు కలిగి ఇద్దరి వ్యక్తిత్వాలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చూపిస్తూ తన పరిపాలనా దక్షతలో దేవుడు ఉన్నాడు అన్నటువంటి ఒక భావనను ప్రజల్లోనికి తీసుకొని వెళ్ళి తాను ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలను కూడా దేవుని మీద నమ్మకం కొరకు, విశ్వాసం కొరకు నడిపిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన మధ్య ఉండడం చాలా సంతోషం. మరి ఇంతకాలం సమయాన్ని కూడా వెచ్చించడం అది చాలా సంతోషంగా ఉంది. మరి ఆ విధంగానే తన మామగారైన ఈసీ గంగిరెడ్డి గారికి వారు ఈ సమయంలో ఇవ్వవలసినటువంటి గౌరవం, ఆయన జీవిత చరిత్ర కలిగిన చిత్ర అనగా పుస్తక ఆవిష్కరణ గావించి ఆయన కూడాను మామగారు తండ్రి గారి ఆశీర్వాదాలు పొందాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.
చివరిగా ఒక ప్రోగ్రాం ఉంది, దయచేసి కూర్చోండి. చివరి ప్రార్థన అయిన తర్వాత మనందరం కూడా సెలవు తీసుకుందాం. దయచేసి ప్రోగ్రాం అయిపోయేది ఒక 5 నిమిషం. సహోదరుడు ఓబులరెడ్డి గారు చివరి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత సంగీతాన్ని పాడుకుందాం, దేవదీవులతో సెలవు తీసుకుందాం. దయచేసి కూర్చోనండి ప్లీజ్. 5 నిమిషాలు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామము కలిగిన మా రక్షకానికి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నా. కనికరము చూపు తండ్రి, సమస్త ఆదరణను గ్రహించు మా దేవానికి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నా. మీ దీనదాసులు మా ప్రియులు తండ్రి ఈసీ గంగిరెడ్డి సార్ గారిని లోకములో ఉంచి ఉన్నంత కాలము మీ రెక్కల నీడలో కాచి కాపాడి మీరిచ్చిన నైపుణ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి, స్థితిని బట్టి నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నా. మీ నిత్య పిలుపులో వారిని ఉంచుకున్నారు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. వారు విడిచి వెళ్ళిన ఈ సంవత్సర కాలం అంతటిలో తండ్రి మీ దీనదాసురాలు మా ప్రియ సోదరి డాక్టర్ సుగుణమ్మ గారిని జ్ఞాపకము చేసుకొని మీరు ఆదరిస్తున్న మీ దయను బట్టి నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నా. అలాగే కుమారుడు దినేష్ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఇంకను మీ బలము చేత నింపుమని వేడుకుంటున్నాం, సహాయం దయచేయండి. అలాగే భారతమ్మను, వారి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రములు. మీరే జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబాన్ని ఇంకా మీరు వాడుకుంటున్నారు, అనేకులకు దీవెనకరంగా వాడుకొని మీ నామాన్ని హెచ్చించుకోనమని వేడుకుంటున్నాం, సహాయం దయచేయండి. అలాగే చేరి వచ్చిన బంధువులను మీ యొక్క ఆదరణ చేత నింపుమని, ఇంతవరకు మీ సన్నిధి తోడుగా ఉంచి చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ సమస్త మేలులకు మూలకర్త అయిన క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి దీన మనస్తో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని నిత్య సహవాసం, ఆయన సన్నిధి ఇక్కడ చేరిన మనకును ఆయన మెడుపులందరికీ, ఈ లోకముని విడిచి వెళ్ళినటువంటి కీర్తిశేషులు శ్రీ ఈసీ గంగిరెడ్డి గారి ఆత్మకును, శారీరకంగా విడవబడినటువంటి తల్లి సుగుణమ్మ గారికి, కుమార్తె భారతమ్మ గారికి, ఆమె కుటుంబమునకును బిడలకును, దినేష్ రెడ్డి గారికి వారి కుటుంబమునకు బిడలకును, చేరవచ్చిన రక్త సంబంధికులందరికీ సదాకాలం ఆయన ఆదరణ, ఆయన సంపూర్ణమైన ఆశీర్వాదములు తోడయుండును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మహిమీద కుమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా, ఆమేన్. శ్రీ వైఎస్ ప్రకాష్ రెడ్డి గారు వందన సమర్పణ చేస్తారు. మొట్టమొదటిగా ఆ దేవదేవునికి స్తుతులు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించి కార్యక్రమం అంతటిని సక్రమంగా నడిపించిన మన సిఎస్ఐ చర్చ్ టౌన్ పాస్టర్ గారు ఆనందరావు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను.
వాక్యం చదివి వినిపించిన రూబేన్ గారికి, వాక్యం కొరకు ప్రార్థించిన మోహన్ రావు గారికి, వాక్యం వివరించిన నరేష్ బాబు గారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆఖరి ప్రార్థన చేసిన ఓముల్ రెడ్డి గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా బేతేల్ చర్చి ప్రార్థనా మందిరం మరి పౌల్ రెడ్డి గారు ఈరోజు సాయంత్రం వాళ్ళ మందిరంలో గంగిరెడ్డి గారి జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేస్తున్న కూటమి బట్టి ఆయన రాలేకపోయినాడు. ఆయన కూడా మా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకంటే ముఖ్యంగా పులివెందులలో అన్ని మందిరాలలో, అన్ని దేవాలయాల్లో, అన్ని మసీదులలో గంగిరెడ్డి గారి గురించి ప్రార్థనలు చేసుకుంటున్నారు. వారి దగ్గర హృదయపూర్వక మనమనాలు తెలియజేసుకుంటున్నారు. పులివెందులు మాత్రమే కాకుండా కడపలోను, కవిటంలోను, తూర్పుగోదావరి జిల్లాలోను అనేక చోట్ల ఆయన గురించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. వారందరికీ మా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ భోజనాలు సిద్ధంగా ఉన్నాయి, దయచేసి అందరూ భోజనం చేసి పోవాలని మనవి చేసుకుంటున్నాను. యేసుక్రీస్తు కేవలం క్షణభంగురమైన మానవ జీవితాన్ని నిత్య జీవ భరితంగా మార్చగల సమర్థుడు.